నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్యం ఘోరంగా తయారైంది. ఇంటి పన్నుల పంపుపై సభ్యుల గలం. శ్మశాన వాటికలను క్లీన్ చేయండి, కౌన్సిలర్లు ఆవేదన. నంద్యాలలో పారిశుద్ధ్యం పనులు ఘోరంగా తయారయ్యాయని, పనులు చేపట్టడంలో శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబున్నీసా అన్నారు. బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ మాబున్నీసా పలు వ్యాఖ్యలు చేశారు. పట్టణంలోని మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. పన్నుల పెంపుపై కూడా కౌన్సిల్ సమావేశం ఓ నిర్ణయం తీసుకుని ప్రజలకు మేలు జరిగేలా పన్నుల పెంపు వద్దని ఓ తీర్మానం చేద్దామని చైర్పర్సన్ అన్నారు. చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని పలు అంశాలకు ఆమోదం లభించగా సాయిబాబా నగర్ మెయిన్ రోడ్ 40 అడుగుల నుంచి 60 అడుగులకు వెడల్పు చేయుటకు ఆమోదానికి కౌన్సిల్ ముందు ఉంచగా కౌన్సిలర్ కృష్ణమోహన్ అభ్యంతరం తెలిపారు. అవసరం ఉన్న చోట చేయకుండా ఇక్కడ రోడ్డు వెడల్పు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బంగారు షాపుల ఏరియాలో ఇరుకుగా ఉండడం, అక్కడ రద్దీగా ఉంటుందని తక్షణమే ఆ ఏరియా రోడ్డు వెడల్పుకు చర్యలు చేపట్టాలన్నారు. అక్కడ వదిలేసి ఇక్కడ చేయడం ఏమిటి? ఇప్పుడు రోడ్డు వెడల్పుకు పూనుకోవడం వలన ప్రస్తుతం ఉన్న కౌన్సిల్కు చెడ్డ పేరు వస్తుందని చెప్పడంతో ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అలాగే ప్రతి ఏటా 15% ఇళ్ల పన్ను పెంచుతూ పోతే ప్రజలు ఇళ్లు అమ్ముకుని పోవలసి వస్తుందని కోఆప్షన్ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. మా వార్డులో రోడ్డు పనులు చేపట్టలేదని, మా పీరియడ్ అయిపోయాక పనులు చేపట్టేలా అధికారులు ఉన్నారని కౌన్సిలర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇలా వార్డులలోని పలు సమస్యలను కౌన్సిలర్లు సభ దృష్టికి తెచ్చారు. నమస్కారం. అజెండా కన్నా ముందుగా మనకు ఉగ్రవాద దాడుల్లో, కాశ్మీర్ దాడులలో మరణించిన వాళ్లకు ఆత్మ శాంతించడానికి మన కౌన్సిల్ తరపున 2 నిమిషాలు మౌనం పాటించి వాళ్లకు సానుభూతి తెలిపాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము 40 నుంచి 60 అడుగులు చేయాలని సాయిబాబా రోడ్డు నిర్ణయించుకుంటాం అధ్యక్ష. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి 40-50 ఏళ్ళ నుంచి